వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నగరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరు పూర్తిగా శూన్యమని మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నగరిలో పర్యటించిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చెరుకు రైతులు, మామిడి రైతుల్లో చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆరోపిస్తూ నగరి ప్రజలు సీఎం అబద్ధాలు వినలేకనే దూరంగా ఉన్నారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి చేత కాలేదు. కానీ ఈరోజు సేమ్ ఎట్లాగైతే ఎన్నికల ముందు జగనన్న మీద బురద జల్లారో, విషం జల్లారో, అదే పాతక చింతకాయ పచ్చడి నగిరిలో కూడా ఈరోజు మాట్లాడారు. ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను, ఈరోజు జగనన్న చేసిన రీసర్వే వలన మీ ప్రభుత్వానికి 400 కోట్ల రాయితీలు వచ్చింది నిజం కాదా? ఈ రోజు జగనన్న తెచ్చిన టెక్నాలజీతోనే ఇప్పుడు కూడా మీరు రీసర్వే చేస్తున్నారు, అది నిజం కాదా? ఈ రోజు జగనన్న ఇచ్చిన క్యూఆర్ కోడ్ పాస్ పుస్తకాలనే మీరు మళ్లీ తీసుకొని వాటికి అట్టలు మార్చి కాపీ క్యాట్ లాగా నువ్వు దాన్ని ఇస్తున్నది నిజం కాదా అని అడుగుతున్నా. అలాగే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, జగనన్న ఏదైతే తీసుకొచ్చాడో 70కు పైగా కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్, అలాగే 3640 గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ రిసీవర్స్, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై అండ్ డ్రోన్స్. వీటన్నిటినీ మీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే తొలగించేస్తారని అడుగుతున్నా. ఏం చంద్రబాబు నాయుడు గారు తొలగించేస్తారా? అండ్ ఈరోజు అంతేకాకుండా మా ప్రభుత్వంలో చేసిన మ్యాప్స్ అన్నిటిని కూడా నిలిపేస్తారా? అలాగే నేను ఆయన్ని సూటిగా ఒకటే అడుగుతున్నా, మేం తప్పు చేశాం, జగనన్న తప్పు చేశాడు ఈ భూముల రీసర్వే విషయంలో అంటున్నారు కదా, మరి అది తప్పు అయినప్పుడు దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? దాన్ని ఎందుకు ఆపేయలేదు అని అడుగుతున్నా. ఈరోజు మేము ఫోటో వేస్తే అదేదో పెద్ద బూత్ అన్నట్టు, ఇది తప్ప ఏమి చేత కాదన్న నువ్వు ఈరోజు ఆ బుక్కుల్ని తీసుకొని మళ్ళీ నీ ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావు? అప్పడాల మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు, మిషన్ల మీద, సైకిల్ మీద ఫోటోలు వేసుకునే వాళ్ళు మీరు జగనన్న గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు మీరు డబ్బు కొట్టుకోలేమో, మేం చేశాం భూముల రీసర్వే, అసలు ఈ ల్యాండ్ టైటింగ్ ప్రయత్నాలు అసలు సూపర్ అని నువ్వు చెప్పుకోవాలి. కానీ జగనన్న చెప్పుకోకపోయినా జగనన్న గురించి నువ్వెళ్లిన దావోస్ వేదిక మీద ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ గారు ప్రశంసించారు. అది నువ్వు విన్నావు కదా, దట్ ఈస్ జగనన్న. మన పని మనం చెప్పుకోని అవసరం లేదు, 10 మంది చెప్పుకోవాలి. ఈరోజు నువ్వు చేశాను, నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప అది చేసింది జగనన్న విషయం ఆర్థికవేత్తలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు పబ్లిక్ గా ఈరోజు జగనన్నని అభినందిస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని మీకు తెలియజేసుకుంటున్నా. జగనన్న సాగునీటి రంగాన్ని పూర్తిగా పట్టించుకోలేదు అని ఎవరు చెప్తున్నాడు? రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి పబ్లిక్ గా అసెంబ్లీలో చెప్పాడు, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ని నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశాడు. ఎందుకు రేవంత్ కు భయపడుతున్నావు? ఈరోజు రాయలసీమలో పుట్టిన నువ్వు రాయలసీమకి నీళ్లు తీసుకురావాల్సింది పోయి జగనన్న స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ వర్కులు పూర్తయిన వాటిని రేవంత్ మాటిని నువ్వు ఆపేశావు అంటే నీకు రేవంత్ కి ఏంటి సంబంధం? మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? అంటే నీ ఆస్తుల గురించి, రాయలసీమ రైతుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు రేవంత్ దగ్గర తాకట్టు పెట్టావా? లేదా నువ్వు చేసిన ఎదవ పనులు రేవంత్ కు తెలుసు కాబట్టి భయపడి రాయలసీమ ఈ ప్రాజెక్ట్ ని తాకట్టు పెట్టావా అని అడుగుతున్నాను. నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలాడు మీటింగ్ లో. ఈరోజు స్కిల్ స్కామ్ లో నువ్వు సంతకాలు పెట్టి
షెల్ కంపెనీలకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి సాక్ష్యాలతో నువ్వు దొరికి నువ్వు అరెస్ట్ అయ్యి జగన్ గారి మీద నువ్వు ఎలా అబద్దాలు చెప్తావు? నిజంగా ఈరోజు మేము అక్రమ కేసులు పెట్టలేదు, నువ్వు అక్రమంగా కేసులు కొట్టేసుకుంటున్నావు. ఈరోజు నేను నిప్పు నిప్పు అని నువ్వు చెప్పుకుంటావు కదా, మరి నువ్వు నిప్పు అయినప్పుడు ఈరోజు కోర్టులో నిర్దోషిగా నిరూపించుకోవాలి గాని నీ కిందున్న సిఐడి మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో తప్పుడు నివేదికలు ఇప్పించుకొని కేసులు ఎందుకు తీసేసుకుంటున్నావు అని అడుగుతున్నా. నవ్వారని కేసు, కేక్ కోసారని కేసు, కోడిని కోసారని చెప్పి కొట్టుకుంటూ రోడ్డు మీద తీసుకెళ్లటం ఎంత అన్యాయం అండి. మీరేమో తలకాయలు నడి రోడ్లో నరికేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. ఏది మరి అరాచక పాలన? చంద్రబాబు నాయుడుదా మాదా? సిపిఎం వాళ్ళు ఆందోళన చేశారని పీడీ యాక్ట్ పెట్టారు. ఒక పబ్లిక్ కాజ్ కోసం ఆందోళన చేస్తే పీడీ యాక్ట్ పెట్టారు అంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి చూడండి. అసలు ఇంకా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే వాళ్ళ మీద ఏకంగా రౌడీ షీట్సే ఓపెన్ చేశారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? విద్యార్థులకి వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వరు, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడితే రౌడీ షీట్లు తీస్తారు. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అరాచక స్వామ్యం అంటారా? ఒకసారి మీరు చెప్పాలి. మళ్ళీ జగన్ గారిది అరాచక పాలన సిగ్గు లేకుండా మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే ఆడున్న కొంతమంది అనుకుంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలన, గడాఫీ పాలన కంటే చాలా ఘోరంగా నియంతృత్వంగా ఉంది అని చెప్పి.